మీరు రేడియో వాయిస్లో ఒక డైలాగ్ చెప్పారు రీసెంట్గా, ఒకసారి చెప్తారా మా కోసం? ఆల్రెడీ చెప్పి మా కోసం ఓకే. ప్లీజ్. నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాల ఆగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ, ఇది విధిలిఖితం. ఎక్సలెంట్. అయితే కౌశిక్ గారిని ఇన్ ఫ్యూచర్ మేము హీరోగా కూడా చూడొచ్చు అంటారా? లేదండి, లేదు, ఎవరు చేయాల్సిన పనులు చేస్తేనే బాగుంటుందండి. డైరెక్టర్ అయితే కిష్కింధపురి బ్లాక్ బస్టర్ అవుతుందని అందరం కోరుకుంటున్నాం. ఇది ఒకవేళ అంటే అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ అయితే మీరు పార్ట్ 2 తీస్తారా? డెఫినెట్లీ. ఐ మీన్ దానికి నా దగ్గర ఐడియా ఉంది. It depends on how the box office works out, but I'm very very confident that it will work out very well. And మేమందరం మా ప్రొడ్యూసర్ గారికి ఎంత నమ్మకం ఉంటుంటే ఆయన అలా ఒక సెట్ వేస్తారు ప్రమోషన్స్కి, అండ్ దాని తర్వాత ఇప్పుడు 1 day ముందే మేము ప్రీమియర్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాము. ఓన్లీ బికాస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిల్మ్. సో యా, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే. ఇందులో మదర్ సెంటిమెంట్ ఉందండి, ఒక సాంగ్ చూసాను నేను. యా ఉందండి. ఓకే, అంతే. నేను అంతకంటే ఎక్కువ చాలా ఉంది. బాగుంటుంది అది. యా, మీరు మూవీ చూసారా? యా చూసాను. ఎలా ఉంది? నేనే కదా తీసింది. లేదు తర్వాత, అంటే రిలీజ్ కు ముందు నిన్న రాత్రే చూసుకున్నాం. ఎలా అనిపించింది మీకు? వెరీ హ్యాపీ అనిపించిందండి నాకు. డెఫినెట్లీ అనుకున్నది అనుకున్నట్టు షూట్ చేయడానికి నాకు స్కోప్ ఉంది, అలానే షూట్ చేసాం. అంతే సపోర్టివ్గా ప్రొడక్షన్ నా వైపు అంత సపోర్టివ్గా ఉండడం. నేను నిన్న చూసుకున్నప్పుడు నాకు ఫస్ట్ థింగ్ అనిపించింది ఏంటంటే, హీరో కనుక ఒకవేళ స్క్రిప్ట్లో అది మార్చు ఇది మార్చు అనున్నా, ప్రొడ్యూసర్ కనుక నేను నీకు ఇంత బడ్జెట్ ఇవ్వను, లేకపోతే నువ్వు అడిగిన రిసోర్సెస్ ఇవ్వను అనున్నా, అసలు సినిమా ఇలా ఉండేది కాదు కదా అని అనిపించి ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్ టు సాహు గారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు? నెవర్, నో కాంప్రమైజ్, ఎక్కడ అవ్వలేదు. అండ్ అవ్వాల్సిన అవసరం రాలేదు. లక్కీలీ సాహు గారు ఎలాంటి వాళ్ళు అంటే, ఆయన మితభాషి. నువ్వు పాయింట్కి రా, లాగొద్దు, ఎక్కువ లాగొద్దు అంటారు కదా, అలా ఏదున్నా నువ్వు ఫస్ట్ పాయింట్కి రా అంటారు. సో అలా మనం ఎగ్జాక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పి నాకు ఇది కావాలి, ఇందుకు కావాలి అని చెప్తే, ఇఫ్ హీ ఫీల్స్ యా దిస్ ఇస్ పర్పస్ఫుల్ అని అనిపిస్తే ఆయన దానిలో డిస్కషన్ బెటర్. రైట్. బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు థియేటర్కి వెళ్ళి 10 నిమిషాల తర్వాత ఫోన్ పట్టుకుంటే నేను అదే మళ్ళీ యాక్టింగే మానేస్తా అని. అంటే నిజంగా అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం మూవీ? అండి, అంటే ఆయన ఎందుకు ఇచ్చారు ఆ స్టేట్మెంట్? సినిమా చూసుకున్నాకే ఇచ్చారు కదా. ఆయన ఏమి ర్యాండమ్గా, ఇప్పుడు ఆయన ఇన్ని సినిమాలు చేసిన ఒక పర్సన్, ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ సురేష్ గారు ఎంత పెద్ద ప్రొడ్యూసర్, చిన్నప్పటి నుంచి ఇన్ని సినిమాలు చూసి ఇన్ని సినిమాలు చేసి ఉన్నాడు. అతను అలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే సినిమా చూసుకున్నాకే కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇస్తారు కదా. దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫిల్మ్, అండ్ దట్స్ వాట్ ఐ ఆల్సో స్ట్రాంగ్లీ బిలీవ్. సో యా. శ్రీనివాస్ గారు అంటే మనకి ఇప్పటి వరకు గుర్తొచ్చే మూవీ రాక్షసుడు. ఇప్పుడు అది ఫేడ్ అవుట్ అయిపోయి కిష్కింధపురి అంటే శ్రీనివాస్ గారు ఫిలిం అంటే ఇప్పుడు కిష్కింధపురి అని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా 100%.